హే మ్యాన్, ఇప్పుడైతే నేను రస్కులతో హల్వా చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి నెయ్యి, కొంచెం నెయ్యి వేసుకుని దాంట్లో కాజు, మొన్న చిన్న గిన్నె తీసుకుంటే పడిపోదు అన్నాను కదా, అందుకే ఈరోజు పెద్ద గిన్నె తీసుకున్నాను. పడకుండా మనం కొట్టే ఛాన్సే లేదు. ఇంకా చూసారు కదా, జీడిపప్పును అయితే ఇలా వేపుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడైతే బెల్లము కొన్ని వాటర్ వేసి ఇలా పాకంలా చేయాలి. బెల్లం వేసుకుంటే మంచిది, అందుకే బెల్లం వేసుకుంటున్నాను. షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా పాకంలాగా అయిన తర్వాత రసగుల్లని తీసుకుని ఇలా పొడులాగా వేసేసుకోవాలి. కొంచెం రసగుల్ని ఇలా పొడులా చేసుకుని వేసుకోవాలి. ఇలా పొడులాగా వేసేసుకోవడమే. ఇప్పుడైతే మనం దీన్ని ఇష్టం వచ్చినట్టు కలిపేయాలా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గరిటి ఇందులో పెట్టి వదిలేసాం కదా, సో తెక్కాలిపోతుంది. ఏదో గుడ్డ దొరికింది, దాంతో పట్టుకుని ఫుల్గా కలిపేయాల. ముక్కలు ఏమీ లేకుండా చిరుక్కోవాలి, లేకపోతే ముక్కలు ఉండిపోయి ఉడకదు. గిన్నె మాడిపోతుంది, సో అందుకే బయటికి తీసాను. సిమ్లో పెట్టినా మాడిపోతుంది, అదేంటో. అయినా మనకి ఇంటికి ఇవన్నీ శుభ్రంగా వండుతారు తినగానే మీరు అనుకోవచ్చు. కాకపోతే కొంచెం మనం నేర్చుకోవాలి కదా, అందు గురించే యాక్టింగ్కి అంతే, నేర్చుకోవడం కాదు. ఇలా వేడి మీద ఉండగానే కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇలా చేయడం మర్చిపోయాను, సో మిక్స్ చేశారు, దంచేసి వేసేద్దాం. అలా దంచేయడమే, మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేసేద్దాం. అయిపోయింది మన బ్రెడ్ హల్వా, సారీ రస్కు హల్వా. సేమ్ అలానే వచ్చింది. మన రస్కు హల్వా అయితే రెడీ అయిపోయింది. కొంచెం చల్లారనిచ్చి టేస్ట్ అయితే చూసేద్దాం. ఇప్పుడైతే మన హల్వా టేస్ట్ చేసేద్దాం. నిజంగా చాలా బాగా వచ్చింది. నేనైతే ఇంత బాగా వస్తుంది అనుకోలేదు, ఎందుకంటే నేను చేశాను కదా. తర్వాత బాదం పప్పుతో తిన్నాం. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు అర్థమవుద్ది ఎంత బాగుందో. మామూలుగా లేదు, చాలా బాగుంది. దీన్ని రస్కు హల్వా అని ఎందుకు అంటారు తెలుసా? రస్తో చేసాం కాబట్టి. తర్వాత మళ్ళా బాదం పప్పు తిన్నాం. దాచి హల్వా ఎలా ఉందిరా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా.